హాయ్, హలో. ఏంటి ఫోన్ మాట్లాడుతాను అనుకుంటున్నారా? ఫోన్ కాదండి, మీతోనే మాట్లాడుతున్నా. ఈ వీడియోలో అయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో. ఇప్పుడు మామూలుగా మనం కాసులు ఇలా తీసుకుంటూ ఉంటాం కదా మనం. అవి ఎక్కువ వరలక్ష్మి వ్రతం వచ్చినా, అక్షయ తృతీయ వచ్చినా బాగా సేలింగ్ ఉంటుంది. చాలామంది అవే తక్కువగా కొంచెం బడ్జెట్లో వచ్చేస్తాయని తీసుకుంటూ ఉంటారు, తక్కువ తూకంలో వచ్చేస్తాయని. కానీ ఇవాళ వీటి గురించి కొన్ని విషయాలు ఉన్నాయి, చెప్తాను మీకు. అవి ఎలా తయారు చేస్తారు, ఎలా మొత్తం నీట్గా వివరించి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మామూలుగా నేను ఫ్యాన్సీ పని అలా చేస్తూ ఉంటానండి ఎక్కువగా. అంటే ఫ్యాన్సీ పని అంటే నెక్లెస్లని, నెక్కులని, చౌకర్స్ అని అలా చేస్తూ ఉంటాను. కాసులు అనేది మామూలు చాలా వరకు రెడీమేడ్ తీసుకుంటూ ఉంటారు. అవేంటంటే 75 మిల్టింగ్ ఉంటుందన్నమాట. అంటే 20/20 టచ్లో వస్తుంది. మీరు ఎప్పుడైనా తీసుకోవాలన్నా చేయాలన్నా మీకు ఎవరైనా నమ్మకంగా ఉండి ఎవరైనా పని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చేయించుకొని 85 మిల్టింగ్లో చేయించుకోండి. ఇప్పుడు నేను ఇది చేస్తున్నా కూడా 85 మిల్టింగ్ అనమాట. 85 మిల్టింగ్ ఏంటంటే కొంచెం వంగవు, బంగారు క్వాలిటీ బాగుంటుంది. అంటే 916 కన్నా సెకండ్ క్వాలిటీ అనమాట ఇది. దాని తగ్గట్టే మీకు అమౌంట్ కూడా పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 11,000 916 అనేది ఉండింది అనుకో. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, కరెక్ట్ రేట్ అని కాదు. మళ్ళీ మీరు రేట్ ఇట్లా ఉంది కదా అట్లా ఉంది కదా అని అట్లా అనుకోకండి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇప్పుడు 11,000 అలా ఉండింది అనుకోండి, మీకు ఇది 10,500 10,300 అట్లా పడుతుంది. 85 అనేది ఒక 500 అట్లా డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుందండి దానికి దీనికి. అట్లా 85 మిల్టింగ్లో చేయించుకుంటే ఏంటంటే వంగవు, ఇరక్కుండా ఉంటాయి, లైఫ్ వస్తాయి, వాడే కొద్దీ షైనింగ్ బాగుంటాయి, బ్లాక్ రావడం అలా అయితే ఉండవు. ఈ 75 మిల్టింగ్ ఏంటంటే రెడీమేడ్లో వచ్చేదంటే ఎక్కువగా అవే వస్తాయి. అవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ప్లస్ అవి కూడా బాగానే ఉంటాయి, గట్టిగా ఉంటాయి, అట్లా ఉంటాయి. అమౌంట్ తగ్గి ఎట్లా ఇస్తే పర్వాలేదండి. అంటే దాని తగ్గ 75 మిల్టింగ్ తగ్గ అమౌంట్ పడితే పర్వాలే. కొంతమంది దగ్గర ఏంటంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, మళ్ళీ అట్లా చెప్పకూడదు. మామూలుగా 92 916 రేట్లే వేసేస్తున్నారు అనమాట 75 మిల్టింగ్ కూడా. అందువల్ల చెప్తున్నాను. నాకు తెలిసిన కస్టమర్ ఏంటంటే మామూలుగా రెడీమేడ్ యాడో తీసుకున్నాను ముందు, అది బ్లాక్ అయిపోయి విరిగిపోయిందని చెప్పి వాళ్ళు ఎక్కడో అది అమ్మేసి మళ్ళీ అప్పుడు నాకు వేరే వాళ్ళ ద్వారా నా దగ్గరికి వచ్చి ఈ విధంగా 2 కాసులు, ఒక్కొక్కటి 2 గ్రాముల లెక్కన 2 కాసులు, అంటే 4 గ్రాముల్లో 2 కాసులు కావాలని నా దగ్గరికి వచ్చారు. ఇవి నేను చేస్తున్న కాసులు వచ్చి ఒక్కొక్కటి 2 గ్రాములు అండి. అట్లా 2 కాసులు 4 గ్రాములు. ఇవి ఏంటంటే 85 మిల్టింగ్లో చేసేయమని నేనే చెప్పాను వాళ్ళకి. వాళ్ళు 916లో అట్లా కావాలన్నారు. నేను చెప్పా వివరంగా, 916లో ఈ విధంగా వంగిపోయి ఇరిగిపోతాయి, కానీ మీకు బంగారు బాగానే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే 916 అంటారు కదా, అరుగుదల కూడా ఎక్కువ తొందరగా అవుతుంది. ఇది 916 అనే బంగారు కొంచెం అరుగుదల ఫాస్ట్ అవుతుంది. అదే 85 అనేది కొంచెం అంత అరుగుదల ఉండదు, వంగదు, కొంచెం టెంపర్గా బాగుంటుంది. 75 అనేది కూడా టెంపర్గా ఉంటుంది, బాగుంటుంది. దాని తగ్గ అమౌంట్ రేటు పడితే మనకు బెస్ట్, లేకపోతే వేస్ట్ అనమాట. అది వాళ్ళకి వివరంగా చెప్పి 85 మిల్టింగ్లో నేను ఆర్డర్ తీసుకొని చేసిస్తున్నా. ఈ విధంగా తెలియక చాలామంది ఈ విధంగా 916లో 75 తెలియక 916 రేట్లో తీసేసుకుంటూ ఉంటారు. అది మనం చెప్పలేము, ఒక్కొక్క అంగడి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కాసులు ఎక్కువ మనం డైలీ యూస్కే చేస్తాం కాబట్టి వీటిని మనం వీలైన వరకు 85లో చేయించుకోవాలి. నేను వర్కర్ని కాబట్టి, ఎందుకంటే కొన్ని మాకు తెలుస్తాయండి. అంటే నాకనే కాదు, వర్కర్కి ఎవరికైనా తెలుస్తాయి. మామూలుగా 75 80 మళ్ళీ 78 కూడా వస్తుంది, 80 వస్తుంది, 82 వస్తుంది, 85 వస్తుంది, 88 వస్తుంది, 90 వస్తుంది, 92 వస్తుందండి. బెస్ట్గా మనకి లైఫ్ రావాలా, వంగకుండా అరుగుదల తక్కువ ఉండేదంటే 85. నేను ఈసారి 85 అంటున్నాను, మళ్ళీ మీరు ఏదో అనుకోబాకండి. 85 బంగారు బాగుంటుంది. ఒక వర్కర్గా నేను చెప్తున్నాను మీకు, అంతే. నాకు తెలిసింది మీకు చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలుసుకుంటే కొంచెం బాగుంటుంది కదా. అందువల్ల ఎవరైనా అమౌంట్ పెట్టి చేయించుకుంటూ ఉంటారు. ఎవరు మెయిన్ ఇట్లాంటివన్నీ కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారాన్ని మనకు తక్కువ బడ్జెట్లో వచ్చే చిన్న వస్తువు ఏదైనా అంటే ఈ కాసులని, పలక గుండ్లని, గొట్టాలని, డైలీ యూస్కి ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. అవి ఏంటంటే 1/2 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతాయి, గ్రాముకి వచ్చేస్తాయి. అందువల్ల 1/2 గ్రాముకి వచ్చే వస్తువులు అంటే ఇవేనండి. 1/2 గ్రాముకి వచ్చే వస్తువులు అంటే ఇవే. అందుకని
ఇంకా మా చిన్నపిల్లలకి ఎలాగంటే పోగులు అవి వస్తాయి, అవి వేరే విషయం. ఫైనల్గా మనం చేసే కాసులు అయితే ఈ విధంగా పూర్తయిన తర్వాత ఇలా ఉంటుందండి. ఇవి ఒక కాసు 2 గ్రాములు అన్నమాట. అంటే మామూలుగా ఇవి 1/2 గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మనకి ఇచ్చిన ఆర్డర్ మాత్రం ఈ విధంగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా చేయించుకోవాలనుకుంటే మీరు 85లో అలా చేయించుకోండి, బాగుంటుంది. అది రెడీమేడ్ వీలైన వరకు తక్కువగా చూసుకోండి. ఏదైనా మీకు తెలిసిన పని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర చేయించుకోండి. అదేంటంటే మీకు 85లో అడిగి చేయించుకోండి, బాగుంటుంది, లైఫ్ ఉంటుంది, మీకు వంగడం అలాంటివి ఉండవు అనమాట. అది నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు ముందు ముందు నేను మీ ముందుకు తీసుకురావాలని నన్ను మీరు బాగా ప్రోత్సహించి సపోర్ట్ చేసి అలా చేయండి. నేను వీడియో చేస్తూ లైవ్గా వాయిస్ ఇద్దాం అనుకుంటానండి, కానీ మా పిల్లలు కొంచెం అల్లరి చేస్తా అలా నాయిస్ వస్తుంటుంది, డిస్టర్బెన్స్ నాయిస్ వస్తూ ఉంటుంది. అందువల్ల నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, డైరెక్ట్గా మాట్లాడదామని. ఇంకో విషయం ఏంటంటే నేను కొంచెం సీరియస్గా పని చేస్తున్నట్టు అట్లా ఉన్నా, అంటే ఒక్కనే పని చేసుకుంటూ ఉన్నా, నాకు చుట్టూ ఇంకా వేరే పనులు అలా ఉంటే కొంచెం మాట్లాడతా కామెడీగా అలా ఉంటుందండి. కానీ నేను ఒక్కనే చేసుకుంటా కాబట్టి బోర్ కొడతా. నేను ఏంటంటే సాంగ్స్ వింటా అట్లా పని చేసుకుంటూ ఉంటాను. మీరు ఏందో పోయింది. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.